శివరాత్రి రాబోతోంది. శివరాత్రి అంటే కోటప్ప కొండని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కోటప్ప కొండ అంటే ఆకాశాన్ని తాకుతూ కదిలే ప్రభలని కూడా చెప్పాల్సిన పని లేదు. ఈ ఏడాది కూడా ప్రభలు అదరహోనబోతున్నాయి. మరోపక్క రాష్ట్ర పండుగగా నిర్వహించే కోటప్ప కొండ తిరునాళ్లలో భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్లోనూ వీఐపీ శీఘ్ర దర్శనం ఏర్పాట్లను టికెట్లను అందుబాటులో ఉంచారు. మహాశివరాత్రి అనగానే భక్తులందరికీ గుర్తుకొచ్చేది పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, జాగారం. కానీ పల్నాడు జిల్లా వాసులకు మాత్రం శివరాత్రి అంటే కోటప్ప కొండ తిరునాళ్ల కళ్ళెదుటే కనిపిస్తుంది. రాష్ట్రంలో మరెక్కడా కనిపించిన విధంగా 80 నుంచి 100 అడుగుల ఎత్తున విద్యుత్ ప్రభలు భక్తులకు కనువిందు చేస్తాయి. ఏళ్ల తరబడి సంప్రదాయంగా స్థానిక గ్రామాల ప్రజలు ఈ ప్రభలు ఏర్పాటు చేస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ప్రభల ఏర్పాటుకు ప్రజలు చూపే శ్రద్ధాశక్తులపై ఏబిఎన్ స్పాట్లైట్. పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ తిరునాళ్ల దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ నెల 15న మహాశివరాత్రి రోజున జరిగే ఈ కోటప్పకొండ తిరునాళ్ల దేశవ్యాప్త ప్రసిద్ధి చెందటానికి కారణం అక్కడ ఏర్పాటు చేసే భారీ విద్యుత్ ప్రభలే. మహాశివరాత్రి రోజు శివనామస్మరణతో త్రికోటేశ్వర సన్నిధి మార్మోగే వేళ చిమ్మ చీకటిలో కోటప్పకొండ కింద ప్రభలు విద్యుత్ కాంతులతో తడుకులీనుతూ ఆధ్యాత్మిక భావనను ప్రసరింపజేస్తాయి. చిలుకలూరిపేట, నర్సారావుపేట నియోజకవర్గాల ప్రజలు 100 ఏళ్లుగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆటంకాలు ఎదురైనా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా భారీ ప్రభలతో కోటయ్య చెంతకు వెళ్లే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. భక్తులు జాగారం చేస్తారు శివరాత్రి రోజు. అదేవిధంగా గిరి ప్రదక్షిణలు కూడా చేస్తున్నారు. ఆనాడు కోడెల శివప్రసాదరావు గారు, ఈనాడు డాక్టర్ అరవింద్ బాబు గారి సారథ్యంలో మా నియోజకవర్గానికి ఎడ్జిన్ ఉంది, బోర్డర్ కాబట్టి చిలకూరుపేట నుంచి కూడా ప్రభలతో పాటు కోటయ్య స్వామి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడం కూడా జరుగుతూ ఉంది. ఇది రాష్ట్రంలో ప్రముఖమైనటువంటి శైవ క్షేత్రాల్లో ఈ యొక్క కోటివేల్పుల కొండ, కోటప్ప కొండ కూడా ఒకటి. భక్తులు కూడా సంవత్సరానికి పెద్ద ఎత్తున తరలి రావడం కూడా జరుగుతూ ఉంది. మంచి సాంస్కృతిక కార్యక్రమాలు, సాంప్రదాయాలని కొనసాగిస్తూ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో ఇటువంటి మహోత్సవాలు, తిరునాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఫెస్టివల్స్ కావచ్చు, చంద్రబాబు గారికి ప్రజల్ని సంతోషంగా ఉంచటమే అనేక రకాలైనటువంటి మద్దతును కూడా ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. కోటప్పకొండ తిరునాళ్ల అంటేనే భారీ ప్రభలదే హడావుడి. భారీ ఎత్తైన ప్రభలు లేకుండా కోటప్పకొండ తిరునాళ్ల జరిగినట్లు చరిత్రలో ఆనవాళ్లు లేవు. పంటలు బాగా పండాలని, ప్రజలంతా సుఖంగా ఉండాలని స్థానిక గ్రామాల ప్రజలు ఏటా ప్రభలు కట్టుకుని కోటప్పకొండకు వెళుతూ ఉంటారు. విద్యుత్ ప్రభలను ఎంతో శ్రమపడి గ్రామస్తులు శోభాయమానంగా నిర్మిస్తుంటారు. ఒక్కో దాని నిర్మాణానికి 30 నుంచి 40 లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. గ్రామం నుంచి కోటప్పకొండకు వెళ్లే సమయంలో ప్రభల వెంట ఊరంతా తరలి వస్తుంది. ఈ ప్రభల వైభవానికి 100 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. దేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కో నైవేద్యం పెట్టినట్లు పల్నాడు జిల్లా కోటప్పకొండపై వెలిసిన శివయ్యకు మాత్రం 90 అడుగుల పైబడి ఎత్తైన ప్రభలను స్థానిక గ్రామాల వారు భక్తి శ్రద్ధలతో సమర్పించినట్లు చరిత్ర చెబుతోంది. శివరాత్రి పర్వదినాన సంప్రదాయంగా విద్యుత్ ప్రభలను తయారు చేసి ఆ స్వామివారికి కానుకగా అందిస్తారు. ఊళ్ళో ముందు రోజున గ్రామంలో, తర్వాత కోటప్పకొండ దగ్గర విద్యుత్ ప్రభలతో, ముందు సాంస్కృతిక కార్యక్రమాలతో, భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలతో పురుషోపట్నం గ్రామం నుంచి 11 ప్రభలు తరలి వెళ్తున్నవి. ఈ సంవత్సరం ఇందులో 8 ఎలక్ట్రికల్ ప్రభలు. మహాశివరాత్రి రోజున కోటప్పకొండ మీద వెలసిన త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత లక్షలాది మంది భక్తులు కొండ మీద ఉండే ప్రభలను తిలకించేందుకు పరుగులు తీస్తారు. నింగిని తాకే విద్యుత్ ప్రభలను చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. పడవపై తెరచాప మాదిరిగా 80 నుంచి 90 అడుగుల ఎత్తున నిర్మించే ఈ ప్రభలు భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తాయి. భారీ కలప,
వెదురు బొంగులు, వేలాది విద్యుత్ బల్బులతో అమర్చే ప్రభలు శివరాత్రి వేళ అందరినీ ఆకట్టుకుంటాయి. ప్రతి ఏడాది చిలుకలూరుపేట మండలం పురుషోత్తమపట్నం, కావూరు, మద్దిరాల, ఎడవల్లి, కోమటినేనివారిపాలెం, అమీన్ సాహెబ్పాలెం, కమ్మవారిపాలెం, అవిసాయిపాలెం, కేసానుపల్లి, అప్పాపురం నుంచి భారీ ప్రభలు కోటప్ప కొండకు వస్తాయి. మహాశివరాత్రి రోజు కొండ కింద రాత్రంతా జాగారం చేస్తూ విద్యుత్ ప్రభల వద్ద వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. 1,01 ప్రభలను సమర్పిస్తే కోటయ్య కొండ దిగి వచ్చి తమ గ్రామాలను, కుటుంబాలను చల్లగా చూస్తాడని స్థానికుల నమ్మకం. అందుకే తూచా తప్పకుండా ఏటా ఈ గ్రామాల ప్రజలు ప్రభలను కోటప్ప కొండకు తీసుకొస్తారు. వందల ఏళ్ల నాటి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. ఇది గ్రామప్రభ. దాదాపుగా 150 సంవత్సరాల నుంచి ఈ గ్రామప్రభను నిర్మించడం, బ్రిటిష్ కాలం నుంచి నిర్మించడం, అప్పటి నుంచి మేము ఆనవాయితీగా కోటప్పకొండ తీసుకురావడం జరుగుతుంది. ఇది చారిత్రక ఆధారాలు ఉన్నాయి మా దగ్గర. తర్వాత కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఫోటో పెట్టి ఈ ప్రభని కోటప్పకొండ తరలించడం జరుగుతూ ఉంది. కంటిన్యూగా ఈ రోజు కూడా మేము ఈ సాంప్రదాయాన్ని పూర్తిగా మాకు పెద్దలు ఇచ్చారు. ఆ పెద్దలు ఇచ్చిన సాంప్రదాయాన్ని అట్లానే కొనసాగిస్తూ ఈ రోజుకి నడుపుతూ ఉన్నాము. ఈరోజు ఈ ప్రభ ఒకప్పుడు పోసపూర్ ప్రభ అలా చిన్న చిన్న ప్రభలుగా పోయేవాళ్ళం. ఈరోజు పూర్తి ఎలక్ట్రిక్ ప్రభలు కడతా ఉన్నాం కంటిన్యూగా. ప్రభలను నిర్మించే అన్ని గ్రామాల్లో ప్రజలు నెల ముందు నుంచే పనులు ప్రారంభిస్తారు. ప్రభకు సంబంధించిన ఇరుసులు, రాతి చక్రాలు, డొలుపులు, కమ్ములు ముందుగా సిద్ధం చేసుకుంటారు. వీటిని బిగించిన అనంతరం క్రెయిన్ సాయంతో రాతి చక్రాల బండి మీదకు ప్రభను చేర్చి కొండకు తరలించేందుకు సిద్ధం చేస్తారు. ప్రభ కొండకు బయలుదేరే సమయంలో గ్రామంలో జాతర చేస్తారు. కొండకు వెళ్లిన తర్వాత తిరునాళ్ల రోజు రాత్రంతా ఆర్కెస్ట్రా పాటలతో జాగారం చేస్తారు. ప్రభలు కొండ నుంచి తిరిగి గ్రామానికి వచ్చిన తర్వాత గ్రామంలో మరోసారి పండుగ వాతావరణంలో ప్రభ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ప్రభ కార్యక్రమాల్లో ఊరివారు ఎక్కడ ఉన్నా గ్రామానికి చేరుకుంటారు. ఐకమత్యంతో ఊరంతా హరహర చేదుకో కోటయ్య అంటూ నినదిస్తారు. మా తాతయ్య గారి కాడ మా తాతయ్య గారు పోయారు, వాళ్ళ నాన్నగారు పోయారు, ఇప్పుడు నాకు ఇచ్చారు, నేను చేస్తున్నా. ఇలా దేవుడి తరపున అందరూ సుఖంగా వెళ్ళి వస్తున్నారు. మీరు మాత్రం హ్యాపీగా ఉండాలి, దేవుడిని కరుణించండి. ఆ దేవుడు లేనిదే మేము కూడా కట్టలేము. దేవుడి లీల ఉండబట్టే మేము కడుతున్నాము. అందరు ఇస్తున్నారు. దేవుడిని చూసి ఆకరించండి అందరూ. మా తాత మా ఉలి బాడ్స్ ఇచ్చాడు, మేము కూడా ఆ పెబలన్నీ చెక్కుతున్నాం. అనేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టి ఆడ కొండ మీద, కొండ కింద అంతా కూడా పురుషోత్తపట్నం తిరణాలు ఎక్కువగా ఉంటుంది. మరి సుమారు 11 ప్రభలు, దానిలో 7 ఎలక్ట్రికల్ ప్రభలతో, మంచి మంచి సాంస్కృతిక కార్యక్రమాలతో, మరి ఆ బ్యాండ్ మేళాలతో, నృత్యాలతో, మరి అనేక కార్యక్రమాలతో ఊరేగింపుగా ఆ కొండకు తరలించబడతాయి. మరి గ్రామంలో ముఖ్యంగా గ్రామప్రభ 150 సంవత్సరాల నుంచి ఆ గ్రామప్రభని నడపడం జరుగుతుంది. కోటప్పకొండ తిరునాళ్లకు నిర్మిస్తున్న ప్రభల ఖర్చు ఏటా పెరుగుతూనే ఉంది. 80 నుంచి 90 అడుగుల ఎత్తు ఉండే ఒక్కో ప్రభకు విద్యుత్ దీపాల ఏర్పాటు, జనరేటర్ తదితర సౌకర్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు, భోజనాలకు, ప్రభ నిర్మాణం నుంచి తిరిగి వచ్చే వరకు భారీ ఖర్చు ఉంటుంది. ప్రభల నిర్మాణంలో పాల్గొనే గ్రామస్తులు చాలా నిష్ఠగా ఉంటారు. ఈ ఏడాది 22 భారీ విద్యుత్ ప్రభలు నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. 8 కరెంటు ప్రభలు ఒక్క ఊర్లోనే, మిగతా ఒక 4 మామూలు ప్రభలు ఉంటాయి. ఇవన్నీ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కడతాము. ఒక్కో ప్రభకు వచ్చి 30 లక్షలు 35 లక్షలు దాకా అవుతుంది ఖర్చు కరెంటు ప్రభలకి. మామూలు ప్రభలకి అయితే మినిమం ఒక 15 లక్షలు అలా ఖర్చు అవుతుంది. అది ఇది భక్తిభావంతో జనాలంతా ఈ ప్రభలు అంతా జనమంతా సహకరించుకుంటూ సందాలు వేసుకొని ప్రభలు కట్టి ప్రతి సంవత్సరం ఒక రోజు ముందుగానే ప్రభలు కొండకు తీసుకెళ్ళి మరలా మరుసటి ఆ రోజు కొండలో జాగారం చేసి మరుసటి రోజు మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చేటప్పుడు కూడా మళ్ళీ కోలాహలంగా భజనలతోటి అన్నిటితోటి తీసుకొని ఊళ్ళోకి తీసుకొని వస్తాం. కోటప్పకొండకి రామారామి ఎలక్ట్రిక్ ప్రభ 49 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అది వరకు మేము చిన్నప్పుడు కూడా ఎలక్ట్రికల్ లేనప్పుడు కూడా మా గ్రామం నుంచి